ఇప్పుడు స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఎప్పుడు చేస్తారని వస్తారు. జనరల్గా ఏంటంటే ఊర్లలో ఆర్ఎంపీలు ఆ ప్రాక్టీస్లో ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి స్టిరాయిడ్స్ ఇచ్చేసి అట్లా ఉంటుంది. జనరల్గా అయితే మేము స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తామన్నమాట. స్టిరాయిడ్ ఇంజెక్షన్ కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. కొన్ని కండిషన్ సపోజ్ ఏంటంటే షోల్డర్లో పెరియాథరైటిస్ అంటారు, అంటే షోల్డర్ చుట్టూ ఉండే కండంతా గట్టిగా పచ్చిగా అయిపోయి సో ఆ పెయిన్ వల్ల వీళ్ళు మూమెంట్ చేయకుండా ఆపేస్తారనమాట. అలా మూమెంట్ చేయకుండా ఆపేసినప్పుడు ఏమవుతుంది, ఆ మజిల్ అంతా గట్టిగా అయిపోయి ఆ క్యాప్స్యూల్ అంతా గట్టిగా అయిపోయి అసలు మూమెంట్సే రావన్నమాట. సో అలాంటి పెరియాథరైటిస్ కండిషన్లో ఏం చేస్తామంటే మేము ఇంట్రాఆర్టికులరే ఆ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ అడ్హెషన్స్ ఏమున్నాయో అవన్నీ బ్రేక్ చేస్తాము. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏంటి మోచేతి దగ్గర ఇక్కడ టెన్నిస్ ఎల్బో ఉంటారు, కొంతమంది గోల్ఫర్స్ ఎల్బో ఉంటారు, ఇక్కడ డీక్విర్వెంట్ టీనోసైనోవైటిస్ అంటారు, కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. వీటినన్నింటినీ సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు. ఇవేంటి విపరీతంగా పెయిన్ ఉంటుంది, అసలు మూమెంటే రానికుండా ఉంటుంది అనమాట. అలాంటి వాటిల్లో ఏంటంటే మేము కరెక్ట్గా ఏదైతే లొకేషన్ ఉందో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని లొకేట్ చేసి అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ స్టిరాయిడ్ ఇస్తాము. దాంతోపాటు అదే మనం కాళ్ళలో తీసుకుంటే కింద కొంతమంది అసలు పాదం కింద పెట్టనీకపోవడం, అది ప్లాంటర్ ఫేషియటిస్ అంటారు, మడమ దగ్గర ఎక్లిస్ టెండనైటిస్ అంటారు. అలాంటి కండిషన్స్లో ఏంటంటే మేము స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. అది కరెక్ట్గా ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి, అప్రోప్రియేట్ ఇవ్వాలి. అది ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మనం ఆ టెండాన్ని డ్యామేజ్ చేసి ఆ మజిల్ డ్యామేజ్ అయ్యేటట్టు ఇవ్వద్దు. ఎందుకంటే రిపీటెడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ ప్రాపర్ టెక్నిక్ కానీ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ టెండాన్ మజిల్ అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదేంటంటే విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు అది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది, కానీ దాన్ని ప్రాపర్ టెక్నిక్తో ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ రిపీటెడ్ డోసెస్ మాత్రం తీసుకోకూడదు అనమాట. తీసుకోకుండా వేరే ఆప్షన్స్ చూసుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు మోకాల నొప్పికి చాలామంది ఏంటంటే సార్ మాకు ప్లాస్మా ఇస్తారా, పిఆర్పి అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తారా, ఇట్లా ఎంత అవుతుంది అది ఇది అని అడుగుతున్నారు అనమాట. జనరల్గా ఏంటంటే అది మనకి మోకాళ్ళు అరిగిన దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అవుతుంది. మనము మొత్తం జాయింట్ అంతా అరిగిపోయి బోన్ రాసుకొని బోన్ డ్యామేజ్ అయిన తర్వాత అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటారు. ఆ స్టేజ్లో మనం ఏంటంటే పిఆర్పి ఇచ్చినా అది పనిచేయదు. ఆల్రెడీ ఏంటంటే బోన్ అంతా డ్యామేజ్ అయిపోయి బోన్ అంతా వంకర్లు పోయి ఉంటాయి. ఆ టైంలో పిఆర్పి ఇచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో మనం పిఆర్పికి వెళ్ళాలా లేదంటే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలా అనేది అది స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో వచ్చిన వాళ్ళు గ్రేడ్ 2 మ్యాక్సిమం ఏమన్నా కొన్ని కేసులో గ్రేడ్ 3 వరకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అంటాం కదా, అది హెల్ప్ చేస్తుంది. కానీ ఒక్కసారి కీలు మొత్తం అరిగిన తర్వాత అది మనం నీ రీప్లేస్మెంట్ చేస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనము మొత్తం అది ఆ స్టేజ్లో కూడా మనం ఇంటర్ఫీర్ అవ్వలేదంటే అనవసరంగా అవతలి కాలి వైపు మొత్తం వెయిట్ అంతా వేసి అది అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పిఆర్పి అనేది ఇనీషియల్ స్టేజ్ గ్రేడింగ్ అప్పుడు పిఆర్పి ఇస్తాము. లేదు మొత్తం బోన్ అంతా అరిగిపోయి కాళ్ళు వంకర్లు పోయి ఇంకా ఎండ్ స్టేజ్ అంటే 4th స్టేజ్ వచ్చేసి గ్రేడింగ్ ఏం లేదు, స్పేస్ లేనప్పుడు మనం టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే పేషెంట్ బ్లడ్లో నుంచి పేషెంట్దే బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి ఏదైతే ఓన్లీ ప్లేట్లెట్స్ వరకు తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ఏదైతే ప్లేట్లెట్లు ఎక్కువ ఉన్న ప్లాస్మాని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దీనికి మనం పిఆర్పి ఇచ్చేటప్పుడు చాలామంది పిఆర్పి ఇచ్చారు తగ్గలేదు, మాకేదో ప్రాబ్లం అవుతుంది లేదంటే ఇంకా నొప్పి ఎక్కువైంది అట్లా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి రీజన్స్ ఏంటంటే మనము కరెక్ట్గా అది ప్రాసెస్ చేసేటప్పుడు దాంతోపాటు వేరే సెల్స్ ఏం మిక్స్ చేయకుండా వేరే సెల్స్తో ఏంటంటే మనకి బాడీలో ఏంటంటే 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, దాంతోపాటు ఈ ప్లేట్లెట్స్ ఉంటాయి అనమాట. సో మనకేంటంటే ప్రాపర్గా ప్లేట్లెట్ ఉన్నదే ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కాకుండా దీంతోపాటు ఆ సెల్స్ అంతా కంటామినేట్ అయింది, లేదంటే బ్లడ్ తీసుకున్నప్పుడే ప్రాపర్గా స్టెరైల్గా లేదు, అలాంటప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటారు, కొన్నిసార్లు రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది ప్రాసెస్ చేయటము ఇంపార్టెంట్, కరెక్ట్గా జాయింట్ పొజిషన్ ఏదైనా ఉంటుందో కరెక్ట్గా ఆ పొజిషన్లో ఇవ్వటం ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ఎర్లీ స్టేజెస్లోనే బాగా పనిచేస్తుంది. ఒక్కసారి మనం పేషెంట్ సెలెక్షన్ కూడా అందుకే ఇంపార్టెంట్. అది ఎండ్ స్టేజ్లో ఉంది, అసలు గ్యాప్ లేదు, రిపేరబుల్ లేనప్పుడు పిఆర్పి ఇచ్చినా కూడా పనిచేయదు, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఫైనల్ ఎండ్ స్టేజ్లో మాత్రం నీ రీప్లేస్మెంట్కి వెళ్ళటమే బెటర్ అంట.